బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా మంది ఫోన్ ట్యాపింగ్లు చేసినాయని చెప్పేసి మాట్లాడారు. అట్లా మీది ఏమైనా చేసిండ్రా మరి? నేను ఒక మాట చెప్తాను. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణ అనుకుంటున్నాను నేను. ఆరోపణ నిజమైతే కేంద్రంలో బీజేపీ ఉంది, వాళ్ళకి మాకేం పడదు కదా. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ రెండు ప్రభుత్వాలు కలిసి ప్రూవ్ చేయండి, బయట పెట్టండి. ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారు? కేవలం ఆ పదాన్ని వాడుకొని మమ్మల్ని జనంలో బ్యాడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆధారాలు ప్రభుత్వాలే మీ ఉన్నప్పుడు లోపలికి వచ్చి ఎవడు చేస్తాడు? నా భాష ఎవడు చేస్తాడు అంటున్నా. ప్రభుత్వమే మీది, సెక్రటేరియటే నీ ఆధీనంలో ఉంది. నీ సెక్రటేరియట్లకి ఎవరు వచ్చి అట్లాంటి పిచ్చి పనులు చేస్తారు చెప్పండి? తప్పు కదా ఆ మాట మాట్లాడడం. నీ చేతగానితనమని ఒప్పుకుంటే ఒప్పుకో, ప్రూవ్ చేయగలిగితే ప్రూవ్ చేయండి. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతాను, మీరు అధికారంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, మీకు అన్ని అధికారాలు అన్ని శాఖలు మీ చేతుల్లో ఉన్నాయి. బయట పెట్టండి. తప్పులు ఎవరైనా చేస్తే ప్రభుత్వ పరంగా మీరు ఎలాంటి శిక్షలు వేస్తారో, ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి. ఊరికే ఒక పదాన్ని పెట్టుకొని దాన్ని వాడుకుంటూ డ్రాగ్ చేసుకుంటూ తొందరగా కథం చేయండి. కేటీఆర్ తప్పు చేస్తే కేటీఆర్ని మీద కేసు పెడతారా? ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి. ఏ యాక్షన్ తీసుకోండి. చట్టం ఏం చెప్తుందో దానికి అనుకూలంగా చేయండి. దీన్ని ఎందుకు సాగదీస్తున్నారని అడుగుతున్నాం. సాగదీస్తే మీకు లాభం కాబట్టి, దాంట్లో ఏమి లేదు కాబట్టి, పస లేదు కాబట్టి. పస ఉంటే ఎప్పుడో బయటపడేది. పస ఏం లేదు కాబట్టి మేము ఒక్కసారి నింద వేసి వెనక్కి తగ్గాలంటే మీకు ఈగో, ఆ ఈగో సాటిస్ఫై చేయడం కోసం ఆ నిందని అట్లనే ఉంచాలని ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం తప్ప దానికి మించి ఏం లేదు. బీజేపీ కేంద్రంలో ఉంది, కాంగ్రెస్ రాష్ట్రంలో ఉంది. ఇద్దరు అధికార పార్టీలో ఉన్నవాళ్ళు ఏదైనా చేయొచ్చు.